చాలా మంది కళ్యాణ లక్ష్మి అప్లికేషన్ ప్రాసెస్ చాలా ఉంటుంది అనుకుంటారు. చాలా మంది అయితే 5-6 నెలలు కూడా ఈ కళ్యాణ లక్ష్మి అప్లికేషన్ చేస్తూ ఉంటారు. సింపుల్ గా ప్రతి ఒక్కరు వీడియో చివరి వరకు చూడండి. కళ్యాణ లక్ష్మి ఎంత సింపుల్ గా అప్లికేషన్ చేసుకోవాలి, దానికి ప్రాసెస్ ఏంటో చెప్తాను. అమ్మాయి యొక్క ఆధార్ కార్డు, అమ్మాయి యొక్క 10th మెమో, అబ్బాయి యొక్క ఆధార్ కార్డు, అబ్బాయి యొక్క 10th మెమో, అమ్మాయిది అబ్బాయిది క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీ. మీరు ముందుగా మీ సేవలో అప్లికేషన్ అయితే చేయాలి. మీ అప్లికేషన్ చేసిన 1 వీక్ లో మీకు క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీ అనేది వాళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీ తీసుకొని అబ్బాయి వాళ్ళ సెక్రటరీ దగ్గరికి కానీ అమ్మాయి వాళ్ళ సెక్రటరీ దగ్గరికి కానీ వెళ్తే వాళ్ళైతే ముందు ధృవీకరణ ఇవ్వడం అయితే జరుగుతుంది. ధృవీకరణ ఇచ్చిన తర్వాత పెళ్లి ఎక్కడ అయిందో అక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. ఈ ఆధార్ కార్డు, 10th మెమో, అదేవిధంగా క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీ చూసి వాళ్ళైతే మీకు ధృవీకరణ మరియు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇచ్చిన తర్వాత మీరైతే ఆన్లైన్ సెంటర్కి అయితే వెళ్ళాలి. ఆన్లైన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీరు ఆన్లైన్లో కళ్యాణ లక్ష్మి అప్లికేషన్ అయితే చేయాలి. అప్లికేషన్ చేసిన తర్వాత ఎవరైనా గెజిటెడ్ ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళతోని సిగ్నేచర్ అయితే చేపియాలి. సిగ్నేచర్ చేపించిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే ఒక 3-4 మంత్స్లో ఈ అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది. చాలా మంది ఈ ప్రాసెస్ కోసం అయితే 6 months 1 year కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా సింపుల్ గా ఈ విధంగా అప్లికేషన్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.